అందరికీ నమస్కారం. ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ. జనసేన పార్టీ కార్పొరేటర్ మలగా రమేష్ 38వ డివిజన్ కార్పొరేటర్ గా కూడా ఆయన కొనసాగుతా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ప్రతి విషయానికి కూడా అడ్డు తగలటంతో ఆయన ఒక్కసారిగా మైకు విసిరి కొట్టడంతో జనసేన వర్సెస్ తెలుగుదేశం ఈ రోజు కౌన్సిల్ సమావేశం రసాబసాగా కూడా సాగిందని మనం తెలియజేసుకోవచ్చు. కౌన్సిల్ సమావేశం వాడివేడిగా చర్చ నడిచిందని కూడా తెలియదు. 38వ డివిజన్ కి సంబంధించి ఒక అంశం మాట్లాడేటువంటి క్రమంలో జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ కు మరి తెలుగుదేశం వైపు ఉన్నటువంటి కార్పొరేటర్లు కిట్టు అదేవిధంగా అమ్మూర్సిన వారు ఇరువురు కూడా ప్రతి విషయానికి అడ్డు తగలటంతో వారి మధ్య కొంతసేపు కూడా వాగ్వాదం చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. అధ్యక్ష సభ్యులకి శిక్షణ సహకరించి బైకట్ చేసి అడగడం అనేది సభా మర్యాద కాదు. దీనిపైన సభా అధ్యక్షులు గారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ పాయింట్, ఆయన లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇంకా ముందు ఇవ్వాల్సింది అట్లా అలా ఉండేటప్పుడు ముందు ఇవ్వాలి. ఎట్లంటే అట్లా పెట్టేటప్పుడు లోకల్గా కూడా మనం డిస్కస్ చేసుకోవాలి, లోకల్ ఎంక్వైరీ చేయాలి. లోకల్ ఎంక్వైరీ చేసి చేద్దాం అంటున్నాం. ఈరోజు మనం పెట్టకూడదు అని చెప్పేసి ఎవరు అట్లా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాన్ని పెట్టేటప్పుడు ఎప్పుడు పెట్టాలా, ఎట్లా చేయాలనేది దాని పక్కన చేస్తాం. ప్రపోజ్ పంపించాలి. ప్రపోజ్ పంపిస్తే ఎట్లా చేయాలనేది మనం చూసి చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మన పేరు ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతాం. అక్కడ లోకల్ కూడా ఇష్యూస్ ఏందనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనం పెట్టము అని మేము అనట్లేదు. ఖచ్చితంగా నువ్వు పెట్టింది ఫైల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎక్కడికి పోతుంది?